వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. ఈరోజు ఎండు చింతాకు పొడి కందిపప్పుతో ఒక ఇడ్లీకి దోశకి పనికొచ్చే ఒక పప్పుల పొడి తయారు చేసి చూపిస్తున్నానండి. దీంట్లో చుక్క నూనె కూడా వేయకుండా డ్రై రోస్ట్తోనే చేస్తాను. ముందుగా కందిపప్పు తీసుకున్నాను, ఒక కప్పుతో చింతాకు పొడి తీసుకున్నాను, అదే కప్పుతో మళ్ళీ కరివేపాకు తీసుకున్నానండి, 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 7-8 తెల్లపాయలు తీసుకున్నానండి. తీసేసుకొని జీలకర్ర ధనియాలు తీసుకున్నాను. తర్వాత ఫ్రై ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎండిన చింతాకు పొడి ఉంటుంది కదండి, దాన్ని కొంచెం బాండీ పైకెత్తి ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే మాడిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఈ చింతాకు పొడికి కమ్మదనం అనేది వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఇది మీకు ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే మార్కెట్ సైడ్ నెల్లూరులో చేపల మార్కెట్ దగ్గర అమ్ముతూ ఉంటారండి, అప్పుడు తీసుకోండి. ఇది నాకు వేరే వాళ్ళు ఊరి నుంచి పంపించారు, అందుకని నేను చాలా రోజుల నుంచి చేయాలని చేస్తున్నాను. చుక్క నూనె కూడా వేయకుండా చేయొచ్చండి ఇది. ఇంకా కందిపప్పును కూడా డ్రై రోస్ట్ చేసేసాను. తర్వాత ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా చిన్న సిమ్లో పెట్టుకొని సిమ్లో చేసుకుంటే మంచిదండి. తర్వాత ఇలా మాడిపోయిన అవి కొన్ని ఉంటాయి కదా, వాటిని తీసేస్తూ మళ్ళీ వేరే ఐటమ్ మనం పెట్టాలి. క్లాత్తో అయినా తుడిచేసుకోవచ్చండి, ఏం కాదు. ఇంకా ధనియాలు తీసుకున్నాను, ఒక చిన్న కప్పుతో ధనియాలు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర తీసేసుకున్నానండి. అవన్నీ కూడా జీలకర్ర కూడా వేసేసి వేయించేస్తున్నాను. అన్నీ కూడా డ్రై రోస్టేనండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత పచ్చి కరివేపాకు చాలా టేస్ట్ వస్తుందండి. పచ్చి కరివేపాకు ఈ చింతాకు కందిపప్పు పొడిలో వేయడం వల్ల అంటే ఒకలాంటి విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి మనకి. సి విటమిన్ ప్లస్ కరివేపాకులో ఉండే విటమిన్స్, తెల్లగడ్డలో ఉండే విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి. చిన్నపిల్లలు కూడా తినచ్చండి. ఇడ్లీలోకి దోశల్లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇట్లా అన్నీ కూడా ముందుగా మనం కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు ముందు మిక్సీ పట్టేసేసుకోండి. దాని తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత కందిపప్పు, వేయించిన కందిపప్పు, ఇది గుర్తుపెట్టుకోండి ఆర్డరు. ఇలా అయితే మీకు తొందరగా బాగా ఫైన్ పౌడర్ అవుతుంది. ఇదంతా కూడా బరగ్గా వేయకండి, ఫైన్ పౌడర్ వేస్తే బాగుంటుంది. కందిపప్పు కూడా మిక్సీ పట్టేశాను. తర్వాత మన చింతాకు పొడి, వేయించుకున్న చింతాకు పొడి, డ్రై రోస్ట్ చేసుకున్న చింతాకు పొడిని కూడా వేసేసుకొని లాస్ట్ సాల్ట్ వేసేసుకున్నానండి. అంతే, చింతాకు కందిపప్పు పొడి సూపర్గా ఉంటుందండి ఇది. మీరు ఎయిట్ కంటైనర్స్ అంటారు కదా, దాంట్లో పెట్టేసేసుకొని చక్కగా మీకు కావలసినప్పుడు నెయ్యి బాగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మంచి విటమిన్స్ కూడా అందుతాయి. ఒకసారి చేసుకోండి.